అమెరికా వెళ్ళాలనుకునే భారతీయులకు, ముఖ్యంగా తరచుగా ప్రయాణాలు చేసే ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలకు ఇదొక రకమైన షాక్ ఇచ్చే వార్త అని చెప్పుకోవాలి. అమెరికా విమానాశ్రయాల్లో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, నిమిషాల్లోనే ఇమిగ్రేషన్ తనిఖీలు పూర్తి చేసుకునే గ్లోబల్ ఎంట్రీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా ప్రభుత్వంలో నెలకొన్న పాక్షిక షట్‌డౌన్ కారణంగా హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం, దీన్ని డీహెచ్ఎస్ అంటారు, ఈ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రిపబ్లికన్లు, డెమోక్రాట్‌ల మధ్య ఇమిగ్రేషన్ విధానాలపై నెలకొన్న రాజకీయ పోరు వల్ల నిధులు నిలిచిపోవడం కారణంగా ఈ నెల 14వ తేదీ నుంచి కూడా ప్రభుత్వం పాక్షిక స్తంభంలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎంట్రీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులైతే స్పష్టం చేశారు. సాధారణంగా విదేశాల నుంచి అమెరికా చేరుకున్న ప్రయాణికులు కస్టమ్స్ తనిఖీల కోసం 30 నుంచి 90 నిమిషాల పాటు పొడవైన క్యూలలో వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మనకు తెలిసిందే. అయితే ఈ కష్టాలు పడకూడదనే ఉద్దేశంతోనే చాలామంది ముందుగానే అనుమతి పొంది గ్లోబల్ ఎంట్రీ సేవలను వినియోగించుకుంటారు. దీనివల్ల విమానాశ్రయంలో ప్రత్యేక కియోస్కోల ద్వారా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకొని బయటకు వచ్చే వీలుంటుంది. ఇప్పుడు ఈ సేవలు నిలిచిపోవడం, గ్లోబల్ ఎంట్రీ కార్డు ఉన్న వారు కూడా సామాన్య ప్రయాణికుల్లాగానే గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి తొలుత గ్లోబల్ ఎంట్రీతో పాటు డొమెస్టిక్ ప్రయాణికులకు వేగంగా సెక్యూరిటీ చెకింగ్ చేసే టీఎస్ఏ ప్రీ చెక్ అని ఉంటుంది. సేవలను కూడా ఇప్పుడు ఆపివేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. 2024లో దాదాపు 2,00,00,000 మంది అమెరికన్లు ఈ సేవలను వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషంలో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రస్తుతం కేవలం గ్లోబల్ ఎంట్రీని మాత్రమే నిలిపివేస్తున్నట్లు హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. ట్రంప్ డిపోర్టేషన్ ప్రక్రియలో మార్పులు చేయాలని డెమోక్రట్ల డిమాండ్ డిమాండ్ చేస్తుండడం, దీనిపై అధికార పక్షంతో ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఈ సేవలు మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరిస్తారో ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మారిపోయింది. సో, అలా అమెరికాలో ఇప్పుడు షట్‌డౌన్ పరిస్థితి నెలకొందని జెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నారు. అటు అధికార పక్షానికి, ప్రతిపక్షానికి నెలకొన్న ఒక పోరులో ఇప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. మరి అమెరికాలో ఇటువంటి పరిస్థితి నెలకోవడం అనేది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు అన్న కామెంట్స్ కూడా నెటిజన్స్ దగ్గర నుంచి వినిపిస్తుంది. సో, ఇటువంటి నిర్ణయాలు మొత్తం కూడా అన్నిటిపైన అందరిపైన ప్రభావాలు చూపిస్తాయని జెప్పేసి కూడా, దీన్ని తొందరగా సార్ట్ ఔట్ చేయాలని జెప్పేసి కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వ్యవహార శైలి పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యతిరేకత రావడం చూస్తూ ఉన్నాం. సో, ఎన్నో యుద్ధాలకు ఆయన ప్రేరేపించడం, మళ్ళీ తానే ఆపేస్తానని జెప్పేసి గొప్పలు చెప్పుకోవడం, అలాగే వివిధ దేశాల మీద ప్రపంచవ్యాప్తంగా టారిఫ్స్ విపరీతంగా పెంచేయడం, ఇవంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్య సుప్రీం కోర్ట్‌లో ఆయనకు షాక్ తగిలింది. ఆ విషయం మనకు తెలిసిందే. ఆయన ఈ విధంగా టారిఫ్‌లు పెంచుకోవడం ఏమాత్రం ఆహ్, సరికాదు. అదసలు రాజ్యాంగమే కాదంటూ అమెరికా సుప్రీం కోర్ట్ స్వయంగా చెప్పడం కూడా చూసాం. సో, అటువంటి వైఖరి ఇప్పుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు, దీని పట్ల అటు అమెరికాలోను, ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యతిరేకత ఆయన సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు నెలకొన్న ఈ షట్‌డౌన్ పరిస్థితి పైన కూడా చాలామంది నెటిజన్స్ అమెరికా దగ్గర నుంచి కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఆయన పైన విమర్శలైతే గుప్పిస్తున్నారు. మరి తొందరగా ఈ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేసి, ప్రయాణికుల ఇబ్బందుల్ని అర్థం చేసుకొని, వాళ్ళ ఇబ్బంది పడకుండా చూసుకోవాలని జెప్పేసి, అది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ అని జెప్పేసి చాలామంది ప్రయాణికులు, నెటిజన్స్ దగ్గర నుంచి వినిపిస్తుంది. మరి చూద్దాం, దీనికి సంబంధించి తొందరలో ఇది సార్ట్ ఔట్ అవుతుందా? లేకుంటే అలాగే కంటిన్యూ అవుతుందా? ఎప్పుడు సార్ట్ ఔట్ అవుతుందో కూడా తొందరలో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.